నేనెవరు నువ్వే ఒక్కలాగే ఉన్నావా లేదా, స్థితప్రజ్ఞుడుగా ఉన్నానా లేదా? బ్రహ్మయుగం తయారవటానికి, బ్రహ్మం పంపినందుకు బ్రహ్మమే జరుగుతాం. బ్రహ్మంలోనే కదా ఇవన్నీ జరిగింది. ఈ వివరణ అంతా బ్రహ్మం తెలియజేస్తున్నాం. ఈ దేహాన్ని పంపి పని చేయించుకుంటున్నాం. పనిచేసే మనుషుల కన్నా పనిచేసే మనిషి ఈ దేహం. అర్థమైందా? పని మనుషులకు జీతం ఇస్తారు. ఈ జీతం ఏంటి? ఆనందో బ్రహ్మ. అర్థమైందా? అంటే అక్కడ నిష్కామ కర్మయోగం జరుగుతుందా లేదా? ఈ దేహంతో చెప్పు, జరుగుతుందా లేదా? అద్రతగా నీ పేరు ఇక్కడ పెట్టి కూర్చున్నాను. ఎవరైనా అమ్మా అని అడిగితే అందకపోతే తప్పు ఎవరిదే? అర్థమైందా? మేస్టర్ తప్పు అవుతుందా లేదా?